హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో నేను కొత్తిమీర ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకైతే ఒక సింపుల్ చిట్కా అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ టిప్ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే బాగా ఉన్న కొత్తిమీర ఆకులు బాగా ఉంటాయి కదా, వాటన్నిటిని ఇలా సపరేట్ అయితే చేసుకుంటున్నాను. అలాగే లేత కాడలు ఉంటాయి కదా, వాటిని కూడా సపరేట్ చేసి పెట్టుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనకి ఆకున్నంత వరకు అయితే నేను కాడల్ని ఇలా తుంచుకొని పెట్టుకుంటున్నాను. ఏవైనా పాడైనవి అలా ఉంటాయి కదా, వాటిని అయితే తీసి పక్కన పడేస్తున్నాను. అలా చేయకుండా అవి కూడా పెట్టామనుకోండి, ఈ బాగున్నది కూడా తొందరగా అనేది పాడైపోతుంది. ఇలా పాడైపోయినవి పక్కకైతే తీసేసేయాలి. ఇలా మొత్తం నేను సపరేట్ చేసి పెట్టుకున్నాను చూడండి, బాగున్నదంతా. అలాగే లేత కాడలను కూడా కొంచెం బాగున్నవి పక్కన పెట్టాను. పాడైపోయినదంతా ఇలా పక్కకు తీసి పడేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పాడైపోయినది పక్కకు తీసేసి చూడండి, ఫ్రెష్గా ఉంది కదా, ఈ బాగున్నది మాత్రం ఇలా పెట్టుకున్నాను. అలాగే ఈ లేత కాడల వరకు అయితే కట్ చేస్తున్నాను. ఆకులు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు ఉంచుకొని కాడల వరకు ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ కాడల్ని సపరేట్ చేసేసి అలాగే ఆకులను కూడా సపరేట్గా స్టోర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ ఉంటుంది కదా, మనం రీయూస్ చేసుకోవచ్చు ఈ వాటర్ బాటిల్ని అయితే. దీన్ని తీసుకొని ఇక్కడ వరకు నేను చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ వరకు అయితే కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇలా నైఫ్ తీసుకొని దాంతో అయితే ఇలా జస్ట్ ఇలా అన్నాను. ఇప్పుడు కొంచెం కట్ అయ్యింది. అక్కడి నుండి నేను సిజర్తో అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా అయితే మనకి కట్ చేసుకోవడానికి ఈజీ అవుతుందని ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను. పైన జస్ట్ ఒక లైన్ ఉంది కదండి, ఇలా లైన్స్ ఒక లైన్ ఉండేలాగా ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ ఆకంతా ఉంది కదా కొత్తిమీరది, ఇది ఇలా బాటమ్ కట్ చేసి పెట్టాం కదా, బాటిల్ది బాటమ్ వైపు పెట్టి తర్వాత ఆ పైన క్యాప్ ఉంది చూడండి, ఆ క్యాప్ని మళ్ళీ ఇలానే పెట్టేస్తున్నాను. ఇలా పెట్టి కార్నర్స్ అనేది ప్రెస్ చేసామంటే మనకి సేమ్ మళ్ళీ బాటిల్ లాగే అయిపోతుంది. దీన్ని ఫ్రిడ్జ్లో ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. మనం ఇలా స్టోరేజ్ చేసుకోవడం వల్ల కొత్తిమీర ఎక్కువ రోజులు స్టోర్ అయితే ఉంటుంది. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఈ కాడలన్నిటిని కూడా సన్నగా తరిగి పెట్టుకుంటున్నాను. వీటిని ఏదైనా కర్రీస్లోకి అలాగే ఏమన్నా చట్నీస్లోకి కూడా మనము ఈ కాడల్ని వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు కనే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకొని అందులో నేను ఇలా టిష్యూ పేపర్ వేసి అందులోకి కాడలను అయితే వేసుకుంటున్నాను. మళ్ళీ ఒక పైన టిష్యూ పేపర్ పెట్టి క్యాప్ పెట్టి స్టోర్ చేసుకుంటున్నాను. వీటిని రెండింటిని కూడా ఫ్రిడ్జ్లో ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. మనకి ప్లేస్ కూడా ఎక్కువగా పట్టదు స్టోర్ చేసుకోవడానికి. ఇలా పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామనుకో మనకి ఎక్కువ రోజులు స్టోరేజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.